ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు అనేక ప్రణామములతో భక్తులందరికీ సాయిరామ్. అహం సత్యబోధక 84వ సంవత్సరంలో బర్త్డేకి ఇచ్చినటువంటి సందేశంలో రెండవ భాగం. సత్యము భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనది. ఆత్మ అనంతము. సత్యమును నిరూపించేటటువంటిదే ఆత్మ. ఈ సత్యం అనేటువంటిది భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనటువంటి కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు. ఆత్మ జ్ఞానము రెండు ఒకటే. జ్ఞానమునకు సత్యమునకు కూడా తారతమ్యము కనిపించదు. ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటివి. సత్యము, ఆత్మ, జ్ఞానం. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కూడా శ్లోకం చెప్పబడింది. ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడని మనము దేవులాడనక్కర్లేదు. దేవుడు నీవే. నీ హృదయమే దేవుడి యొక్క నివాసం. ఇతను సర్వాంతర్యామి. ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం. ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి. దేవుడు అనగా వేరు దేశమందున లేడు. దేవుడు ఉండు తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశమున లేదు. తాను చేయ పనుల తగిలి ఉండు. మన పనుల ఎందే పాపపుణ్యములు అనేటువంటివి ఇమిడి ఉంటున్నాయి. మంచి మనస్సుతో మంచి కర్మలు చేసి మంచిని అనుభవించి మాధవుడిని చేరాలి. మాధవుడిని చేరడానికి మనస్సు మంచిది అయి ఉండాలి. తద్వారా మంచి కర్మలు చేశారు. మంచిని అనుభవించితే మాధవుడిని చేరిపోతాం. నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ విధంగా మనకు లభ్యమవుతుంది? మనలో అవ్యక్తమైనటువంటి దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి. బయటికి ప్రకటింపబడదు. ఇమిడి ఉన్నది లోపల. అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు వ్యక్తము కానేరదు. వ్యక్తము కానేటువంటిది అవ్యక్తము. మరి ఇది వ్యక్తము కావాలి. ఎలాగూ దీనిని సాధనల చేతనే వ్యక్తము చేసుకోవాలి. ఎలాగంటే ఈ అగ్గిపెట్టెలో పొలలు ఉన్నాయి అని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అగ్గిపెట్టెలో పొలలు ఉన్నాయి. వాటిలో కూడాను అగ్ని అవ్యక్తముగా ఉంటున్నది. ఈ అగ్ని అవ్యక్తముగా ఉండినంత వరకు మనకు ఏ విధమైన వెలుతురు లేక ముట్టుకుంటే బాధ కలగదు. కానీ ఆ పొల్లను తీసి పెట్టితో గీసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అగ్ని వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తమైనటువంటి అగ్నిని ఎన్నో విధములుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది. సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటివి ఈ అగ్గి పుల్లలు. ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉన్నది. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలలో దైవత్వముతో జీవతత్వం అనేటువంటిది ఏకము గావించినప్పుడు జ్ఞానము అనేటువంటి ప్రకాశం ఆవిర్భవిస్తుంది. కనుక జ్ఞానాదేవత కైవల్యం. ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదట ప్రతి వారికి ఆత్మతృప్తి అత్యవసరం. ఎవరిని కూడాను మనము ద్వేషించరాదు, పరిహసించరాదు, పరాభవం చేయరాదు, ఎవరికి బాధించరాదు. కారణం ఏమంటే ప్రేమతత్వము సర్వులందు కూడా ఉంటుండాలి. కనుక నీవు ప్రేమించినటువంటి శక్తినే నీవు ద్వేషించిన వాడు అవుతావు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా కూడా దైవానికి చెందుతుందని దీని అర్థం. అదే మాదిరిగా సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నువ్వు తిరస్కరించినా అది కూడా దేవునికే చెందుతుంది. కనుక మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడాను దైవానికి అర్పితమవుతాయి. కనుక దైవమునకు చెడ్డను అర్పితము గావించే కంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన సత్యమైనటువంటి భావాన్ని అర్పితము గావించడం మానవుని ప్రధాన కర్తవ్యము. దీనిని ఆత్మతృప్తి అన్నారు. అనగా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి సత్యమైనటువంటి భావములను మనం పరమాత్మకి అర్పించడమే దానివల్ల ఆత్మతృప్తి వస్తుంది.
నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి పొందుతుంది. తనను తాను తృప్తిపరచుకోలేని వ్యక్తి ఇతరులకు ఏ విధముగా తృప్తిపరచగలడు? మొట్టమొదటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మతృప్తి అత్యవసరం. ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మత్యాగము కూడా కలుగుతుంది. ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకొందమో అప్పుడు సాక్షాత్కారము మనకు లభిస్తుంది. త్యాగము ద్వారా సాక్షాత్కారం. కనుకనే నీవు మొట్టమొదట తృప్తిగా ఉంటుండాలి, త్యాగము చేయాలి. ఆనాడు సాక్షాత్కారము అనుభవించగలవు. ఆశలను అదుపులో పెట్టుకున్నప్పుడే మానవ జీవితములో శాంతి లభిస్తుంది. తృప్తికి, త్యాగమునకు, సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకం. ఈ నమ్మకమే లేకుండా తృప్తే కలగదు. ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం. భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, పైన ఉన్నటువంటి టాప్ కనిపిస్తుంది, కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారముగా ఉంటున్నాయి. ఆ ఆధారమే నమ్మకం. భవనము నిర్మించుకోనటువంటి వాడు మొట్టమొదటి పునాదుల యొక్క భద్రతను చూసుకోవాలి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అదే పునాది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది గోడ, సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ అనేది లైఫ్. కనుక సెల్ఫ్ రియలైజేషన్, మన ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది మన హస్తమునందే ఉన్నది. ఎట్టి తిండో అట్టి త్రేపు, ఎట్టి పిండో అట్టి రొట్టి, ఎట్టి భావమో అట్టి బంధము, ఎట్టి చర్యలో అట్టి స్థానము. కనుక మంచి చర్యలు యందు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి. తద్వారా మంచి స్థానమును పొందాలి. మానవునికి ప్రధానమైనటువంటిది ఏమిటంటే కర్మ. ఈ కర్మ ఆచరణ ద్వారానే ఉపాసన ప్రారంభమవుతుంది. ఉపాసన ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానమే మనలను దైవత్వముతో ఏకము గావిస్తుంది. త్యాగభావము, సమత్వము, యోగత్వంతో కూడినటువంటి కర్మలలో, చర్యలలో మనం పాల్గొనాలి. సాధ్యమైనంత వరకు మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి. ఆశలు కలిగినటువంటి వానికి ఏనాటికనే తృప్తి లభించదు. త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు. ఒకానొక సమయంలో ఒక భక్తుడు బ్రహ్మను దర్శించి, మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని సృష్టించావు, అనగా బంగారు కొండను సృష్టించావు. ఎవరి కోసం? త్యాగికి దానితో పని లేదు. ఆశ కలిగినటువంటి వానికి ఇలాంటి పర్వతాలు ఇంకా వేయి సృష్టించినా ఇంకా ఆశ తీరదు. కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఈనాడు ఆశలు అనేటువంటివి ఈ విధముగా మితిమీరిపోతున్నవి. ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే జీవితం అనేటువంటిది శాంతితో గడపటానికి వీలవుతుంది. అనుకని ఆశను అదుపులో పెట్టుకోవడం. చివరిగా ప్రేమతో మాత్రమే దైవాన్ని పొందగలరు. ప్రేమ మానవ జీవితమునకు వేరు వంటిది. కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ప్రేమ. ఇట్టి ప్రేమ లేకుండా పోతే జీవితం వ్యర్థమవుతుంది. కష్టముల యందు వాటిని భరించడానికి దైవాన్ని ప్రేమించాలి. మన కష్టము, దైవ ప్రేమ వలన కష్టములను గట్టెక్కవచ్చు. మన బాధలు, మన దుఃఖములు, మన విచారములు తీరవలనంటే దైవ ప్రేమ ద్వారానే సాధ్యమవుతుంది. దైవ ప్రేమను మనం అందుకున్నప్పుడు ఎట్టి బాధలు కూడా మనలను బాధించలేవు. ప్రతి మానవుడు ఇందుకు ప్రయత్నపూర్వకముగా సాధనలు చేయాలి. తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం, అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం, ఇంకా అనేక మంది బంధువులను ప్రేమిస్తున్నాం, వస్తువులను కూడా ప్రేమిస్తున్నాం. ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఏర్పడుతున్నాయి. ప్రేమ లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా ఉండదు, అన్నదమ్ముల సంబంధము ఉండదు. ప్రేమయే లేకుండా మానవుడు తన దేహాన్ని కూడాను తాను ప్రేమించడు. కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమే. కనుక ప్రేమతో జీవించండి, ప్రేమతో దైవాన్ని పొందండి అని ఇక్కడికి ఆపారండి. సాయిరాం.